ఒక వ్యక్తి తన కొత్త కారును పాలిష్ చేస్తూ ఉండగా అతని 4 ఏళ్ల కొడుకు ఒక రాయిని తీసుకొని కారు పక్కన గీతలు గీశాడు. కోపంతో ఆ వ్యక్తి పిల్లవాడి చేతిని పట్టుకొని చాలాసార్లు కొట్టాడు. అతను రెంచ్ ఉపయోగిస్తున్నాడని గ్రహించలేదు. ఆసుపత్రిలో పిల్లవాడు బహుళ పగుళ్ల కారణంగా తన వేళ్లన్నింటినీ కోల్పోయాడు. పిల్లవాడు తన తండ్రిని చూసినప్పుడు బాధాకరమైన కళ్లతో, నాన్నా, నా వేళ్లు ఎప్పుడు తిరిగి వస్తాయి అని అడిగాడు. ఆ వ్యక్తి చాలా బాధపడి మాటలు రాక తన కారు దగ్గరకు వెళ్లి పదే పదే తన్నాడు. తన సొంత చర్యలకు కుంగిపోయి ఆ కారు ముందు కూర్చొని గీతలు చూశాడు. పిల్లవాడు ఐ లవ్ యూ డాడ్ అని రాశాడు. కథ యొక్క నీతి: కోపానికి మరియు ప్రేమకు హద్దులు లేవు. అందమైన, ప్రేమగల జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రేమను ఎంచుకోండి. ఇది గుర్తుంచుకోండి, వస్తువులు ఉపయోగించడానికి మరియు వ్యక్తులు ప్రేమించబడటానికి. నేటి ప్రపంచంలో సమస్య ఏమిటంటే వస్తువులను ప్రేమిస్తూ వ్యక్తులను ఉపయోగిస్తున్నారు. ఈ ఆలోచనను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. వస్తువులు ఉపయోగించడానికి, వ్యక్తులు ప్రేమించబడటానికి. జీవితం మరియు చర్యలపై ప్రతిబింబం. మీ ఆలోచనలను గమనించండి, అవి పదాలుగా మారతాయి. మీ పదాలను గమనించండి, అవి చర్యలుగా మారతాయి. మీ చర్యలను గమనించండి, అవి అలవాట్లుగా మారతాయి. మీ అలవాట్లను గమనించండి, అవి వ్యక్తిత్వం అవుతాయి. మీ వ్యక్తిత్వాన్ని గమనించండి, అది మీ విధి అవుతుంది.